ఈ రోజు పంచపటాకాలో ది టాపిక్ ఇస్ కష్టానికి ప్రతిఫలం వచ్చింది అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది. మనకు పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలు మన పోలికనే ఉన్నారని తెలిసినప్పుడు అప్పుడు తగిన ఫలితం అనిపిస్తుంది. ఒక్కటి చెప్పు, మన ముగ్గురికి పిల్లలు ఎట్లా పుడతారు? నెక్స్ట్ సంజయ్ అన్న ఫ్లోర్ మూవ్మెంట్ కి స్వచ్ఛ భారత్ అవార్డు వచ్చినప్పుడు. పోయిందా? నెక్స్ట్ నా పేరు పవన్ అన్న. హాయ్ పవన్. నెక్స్ట్ అమ్మాయిలు కష్టపడి గంటలు గంటలు బ్యూటీ పార్లర్ లో కూర్చొని రవి లాంటి నలుగురు అబ్బాయిలు వెనకాల పడినప్పుడు ఆ కష్టానికి ఫలితం వస్తుంది. అవును, మా వెనకాల బర్రెలు పరిగెడుతున్నాం, మేము పరిగెడుతున్నాం కాదు, మీరు చూసి నా వెనకాల పరిగెడుతున్నాం. నెక్స్ట్ ఎప్పుడు వంట చేయని అమ్మాయి వంట చేసి వాళ్ళ పేరెంట్స్ అది తిని ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేసినప్పుడు కష్టానికి తగిన. ఐసీయూలో పడుకొని మై డియర్ ఫాదర్, నేను చాలా కష్టపడి చికెన్ తందూరులియా 65 చేసిన. నువ్వు తిన్నాక ఒక గంట సేపు అవుతా, నువ్వు బతుకుంటే నేను తింటా. నేను ఆల్రెడీ తిన్నాను, నాకు ఆల్రెడీ మోషన్స్. అయితే తింటా. తిను. అబ్బా. నెక్స్ట్ రాత్రి గట్టిగా బిర్యానీ తిని అనుకున్నాక పొద్దున్న లేవంగా నీట్ గా బయటకు వచ్చింది అనుకో, అబ్బా నా కష్టానికి ఫలితం వచ్చింది అనిపిస్తుంది. నిజంగా అది దట్ ఈస్ ద మోస్ట్ సుకూన్ పని. నెక్స్ట్ హాయ్ ఐమ్ గాబ్రియల్. ఏంటది? గాబ్రియల్ GABRIEL గాబ్రియల్. గాబరా పడకరా. శ్రీముఖి అక్కకి పిల్లలు పుట్టినప్పుడు రవి బాబా పోలికలు వచ్చినప్పుడు కష్టానికి ఫలితం వచ్చినట్టుంటది. నెక్స్ట్ కష్టపడి ధర్నాలు చేసి శ్రీముఖి అక్కని యాంకరింగ్ నుంచి తీసేస్తే కష్టంకి ఫలితం వచ్చింది అనిపిస్తుంది. బాగుంది కదా నాన్న, కప్పు కొత్త కప్పు వచ్చింది చూడు. నాన్న సూపర్, నాన్న సూపర్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ఆట రోజులలో ఏటీఎం ముందు నిలబడి మన ఏటీఎం లో నుంచి మనకు డబ్బులు వచ్చినప్పుడు మనం కష్టానికి ఫలితం వచ్చింది అని అనుకుంటాం.